ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఎలా అయితే సాటర్న్ మనం ఎక్కడో దగ్గర ప్లేస్ చేస్తామో జూపిటర్ ఎక్కడో దగ్గర మన చార్ట్లో ఉంటాడో అక్కడి నుంచి 7th హౌస్ ఎవరైతే మూన్ ఉన్నాడో ఆ మూన్ని మనం ఇక్కడ ప్లేస్ చేసామో అక్కడి నుంచి సేమ్ 1592 అనమాట. మూన్ కేతు ఇక్కడ ఉండకూడదు, ఆన్ ది ప్లానెట్ ఆన్ ది 7th లార్డ్ ఉండకూడదు, 2nd హౌస్ ఫ్రమ్ 7th లార్డ్ ఉండకూడదు, 5th ఫ్రమ్ 7th లార్డ్ ఉండకూడదు, 9th ఫ్రమ్ 7th లార్డ్ ఉండకూడదు, అండ్ 2nd ఫ్రమ్ 7th లార్డ్. ఎందుకనేది మన కమ్యూనికేషన్ కట్ చేస్తాడు 7th లార్డ్ నుంచి. అండ్ ఆల్సో చెప్పాను కదా 5 అంటే పిల్లలు, 9 అంటే లవ్ కట్ చేస్తాడు. అండ్ ఆల్సో 9 ఈజ్ ధార్మిక యాక్టివిటీస్, ఇద్దరు కలిసి చేసేటటువంటి కర్తవ్యాలన్నీ కూడా కట్ చేస్తాడు. ఇవన్నీ కూడా మనకి డెట్రిమెంటల్ అనమాట. పితృకర్మలు ఏదైనా సరే ఎనీథింగ్ అన్నీ కూడా కట్ కేతు అనేవాడు కట్ చేస్తాడు. సో 7th లార్డ్ ఫ్రమ్ జూపిటర్, 7th లార్డ్ ఫ్రమ్ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి లెక్క పెట్టుకోవాలి కేతుని. ఇదే ఎగ్జాంపుల్ ఇంకొద్ది క్లారిటీ కోసం మళ్ళీ తీసుకుందాము. జూపిటర్ ఇంకో చోట పెట్టాను, ఇక్కడ బదులు ఇక్కడ పెట్టాను. జూపిటర్ ఎక్కడైనా ఉండొచ్చు కదా చార్ట్లో, సో ఇక్కడ పెట్టాను ఎగ్జాంపుల్ క్లారిటీ కోసమే. మరొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈయనకి 7th లార్డ్ మూన్ అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న జూపిటర్కి 7th లార్డ్ సన్ అవుతాడు. ఈ సన్ చార్ట్లో ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడ పెడదాం అందాక పెడితే ఈ సన్తో పాటు కేతు ఉండడానికి వీల్లేదు. సన్తో పాటు 1 పొజిషన్లో ఉండడానికి వీల్లేదు, 2 పొజిషన్లో ఉండడానికి వీల్లేదు. ఇక్కడ నుంచి 5th పొజిషన్ అంటే మళ్ళీ ఇక్కడ ఉండడానికి వీల్లేదు కేతు, ఇక్కడ ఉండడానికి వీల్లేదు. 9th కేతు, 5th కేతు, 1st కేతు అండ్ 2nd కేతు మన హే 1, 5, 9 అండ్ ఆల్సో 2nd పొజిషన్. కేతు విల్ క్రియేట్ ట్రబుల్ ఇన్ మ్యారేజ్ ఫర్ ఏ ఫీమేల్ నేటివ్. ఇది ఫీమేల్ కండి, ఇదంతా ఆల్ ఫీమేల్కి చెప్పుకున్నాం ఇప్పటిదాకా.